అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో గోపాల్ నగర్ వద్ద నిర్మించిన శ్రీకృష్ణ మందిరంలో సోమవారం జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి గోపాలకృష్ణ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసిన ఆయన వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పంచకర్ల రాష్ట్రం కూటమి ప్రభుత్వ సారథ్యంలో ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో సస్యశ్యామలంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు 5 ఏళ్ల ప్రజా పరిపాలనను ప్రజారంజకంగా నిర్వర్తించి ప్రజాభిమానాన్ని పొందాలని ఆ చిన్ని కృష్ణుణ్ణి వేడుకున్నానని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని శ్రీ గోపాలకృష్ణ స్వామి ఆలయంలో వేకువజామున శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత పరవాడ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ శ్రీకృష్ణ మందిరాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అనకాపల్లి జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు బర్నికాయన్న సాయినాథరావు పూజల్లో పాల్గొన్నారు. తర్వాత పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎంపీటీసీ సభ్యులు గండి రవికుమార్, సబ్బవరం ఉప సర్పంచి మండల లక్ష్మణరావుతో కలిసి శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. ఇందుకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో పాటు ఆ పార్టీ నేతలు బలిరెడ్డి అప్పారావు, సాలాపు వెంకటేశ్వరరావు, ఇందలి వెంకటరమణ, గొర్లి కుమారస్వామి, బాదిరెడ్డి లక్ష్మణరావు, బలిరెడ్డి రామకృష్ణ, పల్ల తాతారావు, కోరాడ శ్రీనివాసరావు, పల్ల కృష్ణ, వీర మహిళలు బంతికోళ్ల పద్మ, శబ్బవరపు శ్రావణిలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్ధులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నరేంద్ర మోడీ గారికి కూడా మనోధైర్యాన్ని, మనోబలాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చి ఆ కృష్ణ భగవానుడు ఆశీర్వదిస్తే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి సంపూర్ణంగా సూచిస్తూ మరొక్కసారి మీ అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.